8వ తారీఖు సాయంత్రం మాకు వచ్చిన రిపోర్ట్ మేరకు మన మనుమ సిద్ధి నగరు 10వ అడ్డవీధి క్రాస్ రోడ్లో ఒక ఇంటిలో దాసూరి మహేశ్వరరావు ఇంట్లో వాళ్ళ పెళ్ళికి వెళ్తూ వారం ముందు 10 రోజుల ముందు తాళాలు వేసుకొని వెళ్ళిపోయింది. కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటిని పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. మనకు వచ్చిన రిపోర్ట్ మేరకు ఇమీడియట్గా సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళి క్లూస్ టీము మరియు అన్నీ ఏవైతే టెక్నికల్ ఉన్నాయో అన్ని ప్రకార చర్యలు తీసుకొని కంప్లైంట్ తీసుకొని వెంటనే కేసు కట్టి దాని కేసు నిమిత్తం దర్యాప్తు చేయడం జరిగింది. అందులో సుమారు ఇనీషియల్గా ఆమె 22 సవర్ల బంగారం 15 లక్షల క్యాష్ పోయినట్టు ఇచ్చింది. వాస్తవంగా తర్వాత రెక్టిఫై చేసుకుంటాను 10 లక్షల క్యాషు సుమారు 10 సవర్ల బంగారం ఈ విధంగా చైన్లు ఏవైతే ప్రాపర్టీ ఉందో ఈ పోయిన కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీదుగా మన ఎస్పీ వేజన్ లంచ ఎస్పీ గారు గౌరవైన ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గౌరవైన దీక్ష ఐపీఎస్ ఏఎస్పీ మేడం గారు సూచనల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసేసి క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసేసి వీటి మీద సీసీ ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేసి మరి మాకున్న టెక్నాలజీతో టెక్నికల్ ఎవిడెన్స్తో ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నిన్న అనగా 25/5/2026 మధ్యాహ్నం 12 గంటలప్పుడు టిట్కో హౌసెస్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరనగా వాళ్ళు కోవూరు చెందిన రౌడీ షీటర్ ఖాదర్, అదేవిధంగా నవాపేట చెందిన రౌడీ షీటర్ మర్రి అశోక్, ఇంకొక బాల నేరస్తుడు, వీళ్ళందరూ కలిసి ఈ దొంగతనం చేసిన సొమ్మును తీసుకొని అమ్ముకుంటూ సరదాగా అమ్ముకోవడానికి బయలుదేరేటప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వీటిలో ఈ కొంత డబ్బుని సుమారు 10 లక్షల్లో 5 లక్షల డబ్బుని 4,50,000 డబ్బుని విలాసవంతమైన జీవికి తాగుడికి మరి ఇంకా మిగతా వ్యసనాలకు కూడా పేకాట్లకు వీటికి వాడటం జరిగింది. వాళ్ళని చాకచక్యంగా మా క్రైమ్ టీము మరియు ఎస్ఐ అయ్యప్ప మరియు అబ్దుల్ రజాకు ఈ కిషోర్ బాబు అందరూ 3 టీములుగా ఫామ్ చేసి వీళ్ళందరూ పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి సుమారు 10 సవర్ల బంగారం అంటే 10 lakhs గోల్డు, 5,04,000 రూపాయల క్యాషు మరియు వాళ్ళు కొత్త ఫోన్ కొనుక్కున్నాడు 50,000 పెట్టి, ఆ ఫోన్ కూడా రికవర్ జరిగింది. టోటల్ అవుట్ ఆఫ్ 20 lakhs ప్రాపర్టీ లాస్ట్లో 15,54,000 క్యాష్ని ప్రాపర్టీని రికవర్ జరిగింది. దీని నిమిత్తం మా టీం అందరినీ చిన్న బజార్ పోలీసులు మరియు మా దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరినీ మా గవర్నర్ ఎస్పీ గారు మరియు దీక్షామైన ఐపీఎస్ గారు అందరిని అభినందించారు. ఎవరైనా కానీ మనం అనుకుంటాం నేరం చేస్తే ఎక్కడ తెలియపోవచ్చు అని, కానీ మనిషి అబద్ధం ఆడచ్చు. థింగ్స్ విల్ నాట్ టెల్ లైస్. సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగం. అది మనిషి అబద్ధం ఆడచ్చు, కానీ వస్తువులు ఎప్పుడు అబద్ధం అనేది నిదర్శనం. లోకౌట్ ప్రిన్సిపల్ ద్వారా ఆ వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. కనుక అందరికీ మేము తెలియదండి 23,000, 20,000, 30,000 కాడ వెనకాడి మనం కానీ సీసీ కెమెరా పెట్టుకోకపోతే చాలా నష్టపోతాం. ఇటువంటి సీసీ కెమెరా చుట్టుపక్కల పెట్టుకోవడం వల్ల ఇటువంటి నేరస్తులు పట్టుకోగలిగి ప్రివెంటివ్గా యాక్షన్ని డిటెక్షన్గా చేయొచ్చు. అదేవిధంగా ప్రివెంటివ్ కూడా ఎవరు చేయాలన్నా కూడా భయపడతారు. అదేవిధంగా ఖరీదైన ఇంత డబ్బులు ఇంట్లో పెట్టుకోకూడదని బ్యాంకుల్లో కానీ ఎన్నో పర్యాలు చెబుతున్నాం. దయవుంచి లాక్ హౌస్ మోడరింగ్ సిస్టమ్ LHMS ఎక్కడికైనా మీరు ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు పోలీసు వారి కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్గా మా LHMS టీం వస్తుంది, మీ ఇళ్ళలో ఇన్స్టాల్ చేస్తుంది. దానివల్ల ఎవరైనా మన ఇంటికి అటెంప్ట్ చేయగానే పోలీసు వారికి మరి కన్సర్న్ పర్సన్కి కూడా మెసేజ్ అలార్మింగ్ వచ్చింది. దానివల్ల దొంగతనాన్ని నియంత్రించవచ్చని మరొకసారి తెలియపరుచు. అందరూ వీటిని ఈసారి ఒంటరికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం బయట పక్క వేయద్దని ఏమన్నా బంధువుల ఇంట్లో కానీ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈరోజు మీ అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇద్దరు రౌడీ షీటర్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైము కాదనని అతను. ఇది లక్కీగా జనరల్గా మనం రౌడీ షీటర్ అంటే బాడీ అఫెన్స్ చేసే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, యాంటీ సోషన్ ప్యాకాటరీ వాళ్ళ మీద. వీళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. బట్ ఫస్ట్ టైం ఒక రౌడీ షీటర్ మనకి ఈ విధంగా దొరకడం, అతని మీద కూడా కేడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ టైం అతని మటుకు ఫస్ట్ టైమే. అదే ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, అటువంటిప్పుడు మన వెంకటేశ్వర టిట్కో హౌసెస్లో ఈ కాదనానేత రౌడీ షీటర్ పేరుకే కానీ కోవూరే కానీ ఇతను వచ్చి నివాసం అంతా టిట్కో హౌసెస్లో ఉంటారు. వాళ్ళ తల్లి చాలా కష్టపడిద్ది. వాళ్ళు ఈ పిల్లలకి ఈ విధంగా అలవాటు అయిపోయి ఇంతకుముందు 2 మర్డర్ కేసుల్లో కూడా ముద్దాయి అతనికి ఈ విధంగా జీవన విధానం అలవాటయ్యి పరివర్తన రాకుండా ఇటువంటి నేరాలు చేయడం, వీలుంటే వాళ్ళ మీద PD యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి ఫర్దర్గా బయట రాకుండా చేస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.